కాలనీ డబుల్ కాలనీ దగ్గర సత్య ఎన్క్లేవ్లో ఇది దొంగతనం జరిగింది. వెంకటస్వామి అనే వ్యక్తి లాస్ట్ మంత్ 29th ఇది కాలనీ ఇల్లు కూడా చాలా దూరంగా ఉంటుంది. చుట్టుపక్కల కూడా ఎటువంటి పోలీస్ కూడా లేవు, చాలా దూరంగా ఉండడం వల్ల ఆయన పని మీద వెళ్ళారు. 29th వెళ్ళారు, తిరిగి 31st వచ్చి చూసుకున్నారు. ఇంట్లో చూసుకుంటే ఇంట్లో ఇంత దొంగతనం జరిగినట్టు అంతా అబ్జర్వ్ చేశారు. మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తర్వాత పూజ టీమ్ అంతా కూడా వర్కౌట్ చేస్తారు. దీంట్లో దాదాపు 46,50,000 రూపాయలు గోల్డ్ దొంగతనం, అలాగే 3 లక్షల వెండి, ఈ ఆర్నమెంట్స్ అన్ని కూడా దొంగతనం జరిగినట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం, అలాగే దీంట్లో ముఖ్యంగా షేక్ అజీజ్ అనే ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ షేక్ అజీజ్ అన్న వ్యక్తి కాకినాడ దగ్గర ఉన్నటువంటి కాగులూరు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతనికి ఇప్పటి వరకు దాదాపు 50 కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు, ఇలాంటి కేసులు, పెద్ద నేర ఉంది. అలాగే కాకినాడ, అలాగే కోనసీమ, రాజమండ్రి, ఈ చుట్టుపక్కల ఏరియాస్ లో ఇతని మీద 50 కేసులు ఉన్నాయి. సో ఇది ఈ గోల్డ్ అంతా కూడా దాదాపు ఈ గోల్డ్, అలాగే ఈ వెండి అంతా కూడా దాదాపు 50 లక్షల రూపాయల ప్రాపర్టీని రికవర్ చేసి ఈ రోజు ఇక్కడ వ్యక్తికి అందజేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తే అందరినీ, విజయనగరం ప్రజలను అందరినీ ఏంటంటే, మీరు ఎప్పుడన్నా బయటకు వెళ్తున్నప్పుడు మీరు సంపాదించిన డబ్బుని ప్రతి రూపాయిని కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంట్లో దూరంగా ఉన్నప్పుడు పోలీస్ పహారా నైట్ అంతా వీలుంటాం. బట్ మన మూమెంట్ అబ్జర్వ్ చేసి ఇలాంటి దొంగ ఇల్లు, ప్రొఫెషనల్స్ వెళ్ళు, ఇతనికి సీట్ కూడా ఉంది, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇతను పోలీసులు రాని టైం అబ్జర్వ్ చేయడం, ఇలాంటి ఒంటరిగా ఉన్నటువంటి ఇల్లు, ఎవరు లేనటువంటి ఇల్లు మీద అటాక్ చేసి ఇప్పటి వరకు 50 నేరాలు చేశారు. మన దగ్గర కూడా చేయడం ఇలాంటి. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ కూడా, మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో ఇంపార్టెంట్ వాల్యుబుల్ ప్రాపర్టీ ఉంటే దాన్ని జాగ్రత్తగా ఇంట్లో మీతో పాటు తీసుకెళ్ళడం, లేదా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల దగ్గర ఉంచడం, లేదా మీ ఇంటి దగ్గర 1-2 days అయితే ఒక ప్రైవేట్ సెక్యూరిటీని లేదా ఎల్ఎస్ఎల్ఎస్ ఫెసిలిటీని వాడుకోవడం, అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ 1 day 2 days దాదాపు 50 లక్షల రూపాయలు ప్రాపర్టీ. దీనికి ఒక 2 ప్రైవేట్ సెక్యూరిటీని నైట్ టైం అరేంజ్ చేసుకున్న 1 day 2 days సేఫ్ గా ఉంటుంది. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నారు, మా పోలీసులు కూడా మీరు సహకరించండి. ఇలాంటి దొంగతనాలు జరగకుండా, దొంగతన నేరాలు జరిగిన పట్టుకున్నాయి కన్నా కూడా నేరం జరగకుండా మనం చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కొక్కసారి రికవరీ కూడా కష్టం అవుతుంది, చాలా లేట్ అవుతుంటాయి. అందుకని మీరు ఈ ప్రికాషన్స్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ దీంట్లో పనిచేశారు, చాలా చక్కగా పనిచేశారు. అసలు రూల్స్ చాలా తక్కువ, దీంట్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ట్రాక్ చేయగలిగారు, అక్యూజ్ని పట్టుకోగలిగారు. శ్రీనివాస్, డిఎస్పీ రాఘవ, వీళ్ళందరూ కూడా రివార్డులు ఇస్తున్నాం. వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేశారు. పోలీసులు ప్రజలకి చాలా సర్వీస్ చేస్తారు. దాంట్లో ఒక పోయినటువంటి ప్రతి గ్రామం కూడా మిస్ కాకుండా వాళ్ళకి ఇవ్వగలుగుతుంది.